హాయ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఇప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ముసురుతున్నాయి. క్రిప్టో కరెన్సీ వ్యాపారాల ద్వారా వేల కోట్ల సంపాదన, ఖతార్ నుంచి విలాసవంతమైన విమానం బహుమతిగా రావడం, ఫిఫా వరల్డ్ కప్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం లాంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని వ్యక్తిగత లాభాల కోసం వాడుకుంటున్నారనే విమర్శలు అమెరికా రాజకీయాల్లో పెను తుఫాను రేపుతూ ఉన్నాయి. అసలు ట్రంప్ సంపాదన వెనుకున్న రహస్యాలంటి, ఆయన నిర్ణయాలు అమెరికా ప్రతిష్టను ఎలా దెబ్బతీస్తున్నాయి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. 2025లో ఆయన $2 బిలియన్ కంటే ఎక్కువ మొత్తాన్ని ఆర్జించినట్లు అధికారిక పత్రాలు చెప్తున్నాయి. ఇందులో $1 బిలియన్ కంటే ఎక్కువ సంపాదన కేవలం క్రిప్టో కరెన్సీ రంగం నుంచే వచ్చింది. ఎలాంటి నియంత్రణలు లేని క్రిప్టో మార్కెట్లోకి ట్రంప్ కుటుంబం ప్రవేశించి ఈ భారీ లాభాలను గడించింది. ఈ వివరాలు బయటకు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన $400 మిలియన్ విలువైన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ఆయన ప్రయాణించడం మొదలుపెట్టారు. ఆర్థిక వ్యవహారాలు పక్కన పెడితే క్రీడా రంగంలో కూడా ట్రంప్ జోక్యం తీవ్ర దుమారం రేపుతోంది. అమెరికా సాకర్ స్టార్ ప్లేయర్ ఫొలారిన్ బగోరన్పై ఉన్న 1 గేమ్ వరల్డ్ కప్ సస్పెన్షన్ను ఫిఫా హఠాత్తుగా రద్దు చేసింది. ఈ నిర్ణయం వెనుక అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి ఉందనే వార్తలు అంతర్జాతీయంగా పెద్ద వివాదానికి కారణమయ్యాయి. ఒక దేశాధినేత క్రీడా సంస్థ నిర్ణయాల్లో ఇలా జోక్యం చేసుకోవడం చాలా అరుదైన విషయం. యూరోప్ దేశాలు ఈ చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. దీనిని పక్షపాత వైఖరిగా, అవినీతికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నాయి. గతంలో ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి రానప్పుడు ఫిఫా ప్రత్యేకంగా ఒక శాంతి బహుమతిని సృష్టించి ఆయనకు బహూకరించింది. అంతేకాదు, గత ఏడాది కాలంగా ట్రంప్ టవర్స్లో ఫిఫా ఒక కార్యాలయాన్ని అద్దెకు తీసుకుంది. అది ఎలాంటి వాడకం లేకుండా ఖాళీగానే ఉంటుంది. అయినా భారీగా అద్దె కడుతున్నారు. ఈ పాత సంబంధాల వల్లే ఫిఫా, ట్రంప్ మధ్య ఫిడ్ ప్రోకో వ్యవహారాలు నడుస్తున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. బలోగన్కు రెడ్ కార్డు ఇచ్చిన మ్యాచ్లో రీప్లే రూల్స్ ఉల్లంఘించారనే వాదన అమెరికా అభిమానుల్లో ఉంది. కాబట్టి సస్పెన్షన్ రద్దు కావడం న్యాయమేనని కొందరు భావిస్తున్నారు. అయినప్పటికీ ఈ నిర్ణయం కోసం అనుసరించిన విధానం మాత్రం అక్రమంగా ఉందనే విమర్శలు ఆగడం లేదు. యూరోపియన్ సాకర్ గవర్నింగ్ బాడీ యూఈఎఫ్ఏ ట్రంప్తో పాటు ఫిఫా తీరును తీవ్రంగా ఖండించింది. అర్థరహితమైన, సమర్థించలేని నిర్ణయం అని పేర్కొంది. ఫిఫా లక్ష్మణ రేఖను దాటిందని మండిపడింది. ఈ వివాదం అమెరికా సాకర్ జట్టు విజయాల ప్రతిష్టను మసకబార్చేలా కనిపిస్తోంది. ఈ పరిణామాలు అమెరికా ప్రజల్లో ట్రంప్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. ట్రంప్ తన అధికారాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆర్థిక లాభాల కోసం వాడుకుంటున్నారని మెజారిటీ ప్రజలు నమ్ముతూ ఉన్నారు. గతంలో వచ్చిన ఫ్యూ రీసెర్చ్ పోల్ ప్రకారం 61% మంది అమెరికన్లు ట్రంప్ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇందులో విశేషం ఏంటంటే 31% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు కూడా దీనిని నిజమేనని నమ్ముతున్నారు. వాషింగ్టన్ పోస్ట్ సర్వేలో కూడా 56% మంది ప్రజలు ట్రంప్ తన స్వార్థం కోసమే అధ్యక్ష పదవిని వాడుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో ట్రంప్ పాలనలో అవినీతి మరింత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. రాయిటర్స్ సంస్థ నిర్వహించిన పోల్లో ట్రంప్ అవినీతి వైఖరిని వ్యతిరేకించే వారి సంఖ్య 60% చేరింది. ట్రంప్ను పదవి నుంచి తొలగించడానికి తగిన ఆధారాలు ఉన్నాయని 53% మంది ప్రజలు భావిస్తున్నారు. అలా భావించడానికి ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత సంపాదన, అవినీతి వ్యవహారాలేనని 30% మంది ప్రజలు ప్రత్యేకంగా పేర్కొన్నారు. దేశంలో సామాన్యుడు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే అధ్యక్షుడు మాత్రం వేల కోట్లు సంపాదిస్తూ ఉండడం రాజకీయంగా ట్రంప్కు మాయని మచ్చగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.